హలో అందరికీ, ఎస్ఎన్స్ గ్రూప్ తరపున అందరికీ స్వాగతం. ఈ రోజు నుంచి నేను మీతో ఒక ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. కాలాన్ని దాటి, నాగరికతలను దాటి, ఆలోచనలను దాటి గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని అద్భుతమైన గ్రంథాన్ని చదువుతూ ఆ ఆలోచనలను మీతో పంచుకుంటూ మీతో ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని జవహర్లాల్ నెహ్రూ రచించారు. అయితే ఈ పుస్తకం విషయంలో మన మనసులకు సన్నిహితంగా మరింత శక్తివంతంగా చేసే అంశం ఏమిటంటే, ఈ పుస్తకం ఆయన తన కుమార్తె ఇందిరాగాంధీకి రాసిన లేఖల సమాహారం. ఒకసారి ఊహించండి, భారత స్వాతంత్ర సమర సమయంలో జైల్లో కూర్చున్న ఒక తండ్రి చరిత్రని బోధించటానికి మాత్రమే కాదు, ఒక ఆలోచన విధానాన్ని, ఒక ప్రపంచ దృష్టికోణాన్ని నిర్మించడానికి కూడా చాలా బాధ్యతగా తన కూతురి కోసం రాస్తున్నారు. ఇట్స్ సో లవ్లీ కదా. ఇక్కడ చరిత్ర అనేది ఎక్కడో సుదూరంగా ఉన్నది కాదు, అది వ్యక్తిగతమై, సంభాషణాత్మకమై, తరాల మధ్య జరిగే ఒక సంభాషణలా మారుతుంది. భారతదేశం ప్రపంచంలో తన స్థానాన్ని నిర్వచించుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో ఒక స్వాతంత్ర సమరయోధునిగా నెహ్రూ జైల్లో కూర్చుని తన ఆలోచనలను, ఖండాలను, శతాబ్దాలను దాటిస్తూ రాసిన లెటర్లు ఇవి. అంటే మన ఆలోచనలను ఎవరూ బంధించలేరు అన్న విషయం కూడా ఈ పుస్తకం చెబుతుంది. ఈ గ్రంథాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది చరిత్రని ఆయన చూసే విధానం. ఇది విడివిడిగా ఉన్న కొన్ని సంఘటనల సమాహారం కాదు, ఇది నిరంతరంగా ప్రవహించే మానవ కథ. ఆయన కేవలం రాజులు, యుద్ధాల గురించి మాత్రమే కాదు, సంస్కృతులు, ఆలోచనలు, ఉద్యమాలు, నాగరికతలు ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి, ఒకదానిపై మరొకటి ఎలా ప్రభావం చూపుతాయో చెప్పారు. ఈ ప్రక్రియలో మన చరిత్ర దృష్టికోణం కూడా నెమ్మదిగా మారుతుంది. నా చరిత్ర, నీ చరిత్ర అనే సరిహద్దులను దాటి మన సామూహిక మానవ చరిత్ర వైపు పయనిస్తుంది. ఈ గ్రంథం యొక్క తాత్విక లోతు ఇక్కడే ఉంది అనిపిస్తుంది నాకు. ఇది మానవ ప్రగతిపై, తర్కంపై, గతం నుండి నేర్చుకుని భవిష్యత్తుని మెరుగుపరచగల సామర్థ్యంపై ఒక గాఢమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో చరిత్రలో ఉన్న హింసను, విరుద్ధతలను, సంఘర్షణలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని అంగీకరిస్తుంది. అయినా భవిష్యత్తుపై ఒక ఆశతో ముందుకు సాగుతుంది. కాబట్టి మనం ఈ సిరీస్ని కొనసాగిస్తున్నప్పుడు దీన్ని కేవలం చరిత్ర నేర్చుకోవడంగా మాత్రమే కాకుండా, ఒక ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రక్రియగా, ప్రపంచాన్ని చూసే ఒక దృక్కోణంగా తీసుకుందాం. అయితే మన ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం. మీరంతా సిద్ధమే కదూ? సరే, మళ్ళీ కలుద్దాం. మీ పద్మజా చెరుకూరి, సైనింగ్ ఆఫ్.